నాస్తికుడు అని చెప్పొచ్చా మిమ్మల్ని? ఇంచుమించు అనుకోవచ్చు. బట్ క్రైస్తవంలో దొంగ పాస్టర్లు ఉన్నారా? ఖచ్చితంగా మాటికి పేర్లు చెప్పడానికి కూడా భయం ఏం లేదు. కలవరి సతీష్ కుమార్ ఉన్నాడు, అనిల్ కుమార్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి బావగారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు. ప్రజలతో పని లేదు వీళ్ళకి. పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనే ఒక క్రైస్తవ పాస్టర్ గారి మీద జరిగినటువంటి చాలా మంది అది ఆయనది మర్డర్ చేశారని అంటున్నారు. నేను కూడా స్పాట్ లోకి వెళ్ళాను. షమీ గారు అని ఒక ఆయన. మీరు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. సో దాని గురించి మాట్లాడదాం. అయితే 90% నాకు కూడా అది హత్య అని. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశంలో మొట్టమొదటి ఉగ్రవాద సంస్థ ఏదన్నట్టు అది ఆర్ఎస్ఎస్. వాడు పారంబోక్ అంటాను. వాడి గురించి స్టేట్మెంట్ ఇచ్చిన అహమర ప్రసాద్ అని హిందూ జనశక్తి వ్యవస్థాపకుడు ఉన్నాడు. ఈ రోజు ప్రవీణ్ గారి హత్య దగ్గరికి వీళ్ళు వచ్చారా? ఎవరు రాలేదు. ఇది హత్య పక్కా. హిందువులైనటువంటి అమాయకుల దగ్గర ఎలా దోచుకోవాలి వాస్తవమే. ఎక్కడ దాకా? ఎందుకంటే రాధామానవర్ గారు ఉన్నాడు, వాడితో వేస్ట్ గాడు. వాడు అందరికి సవాల్ చేయడం కాదు, నేను వాడికి సవాల్ చేస్తాను. నువ్వు మగోడు అంటాను. ఎందుకని రాధా మనోహర్ దాస్ ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వాడిని ఎవరు చేసుకుంటారు? మగోళ్ళు అయితే బట్టలేసుకుని తిరుగుతారు. హిందుత్వం పేరు పెట్టుకొని చిన్నజీఆర్ దగ్గరికి రానివ్వలేదంటే అంటరానోడే గాయుడు. అవును. రాధా మనోహర్ దాస్ తో ఫోన్ లో ఎప్పుడన్నా మాట్లాడాను రాధా. ఒకసారి ఫోన్ చేశాను. రాధా ఏంటి అంటే ఇంకా మొదలెడదాం అనుకున్నాను, అప్పటికి కట్ చేశాను. నేనేం తప్పే మాట్లాడలేదు. అందరికి నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. నేను ఇప్పటి వరకు మా శశి టీవీ ద్వారా చాలా మందితో ఇంటర్వ్యూస్ చేశాను. సుమారు 8-9 ఏళ్ల నా జర్నలిజం కెరియర్లో పెద్ద పెద్ద వాళ్ళతో, గొప్ప గొప్ప వాళ్ళతో చాలా మందితో ఇంటర్వ్యూస్ చేశాను. అసలు సామాన్య ప్రజలు, సామాన్య వ్యక్తులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ అంశాలు అవ్వచ్చు, లేదంటే ప్రస్తుత కులాల మతాల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు, ఈ చిచ్చుబెట్టే ఈ కార్యక్రమాలు, ఇవన్నీ చేస్తూ ఉన్న నేపథ్యంలో అసలు ఒక కామన్ మ్యాన్తో ఎందుకు ఇంటర్వ్యూ చేయకూడదు? ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు, రాష్ట్రంలో జరిగే పరిస్థితులను బట్టి ఏమనుకుంటున్నాడు, ఈ కులాల మీద మతాల మీద జరుగుతున్నటువంటి గొడవలు, హత్యల మీద కామన్ మ్యాన్ యొక్క అంతరంగాన్ని నేను ప్రజలకి బయటికి చెప్పించే ప్రయత్నం చేద్దామని ఈరోజు ద్వారకా కొవ్వూరు నియోజకవర్గ తాళ్లపూడి గ్రామం సంబంధించినటువంటి ఒక వ్యక్తి విజ్జుబాయ్. ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. కులాల మతాల ముసుగులో ఎవడెవడైతే దొంగలు ఉంటారో ఆ దొంగలందరినీ ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఈయన సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంటాడు. అది ముస్లిం అని లేదు, క్రైస్తవుడు అని లేదు, హిందూ అని లేదు. అంటే అది కూడా మంచిదే కదా, ఎందుకంటే ఎప్పటికప్పుడు తప్పులను ఎండగట్టి సోషల్ మీడియాలో మనవంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలి. తప్పులు సొసైటీలో జరిగేటువంటి తప్పులను మనం కూడా ఖండించాలి. ఈయన ద్వారా కొవ్వూరు నియోజకవర్గం కదన్నా, కొవ్వూరు నియోజకవర్గ తాళ్లపూడి గ్రామం. ఈ కొవ్వూరు నియోజకవర్గం, తాళ్లపూడి గ్రామం, ఈ రెండు బాగా మైండ్లో పెట్టుకోండి. ఎందుకు ఇంత పర్టికులర్గా కొవ్వూరు నియోజకవర్గం, తాళ్లపూడి గ్రామం అని ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక స్టోరీ ఉంది. అది ఆయన మాటల్లో చెప్పించే ప్రయత్నం చేస్తాను. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? అంతా హ్యాపీ. అంతా హ్యాపీ. ప్రస్తుతం ఏం చేస్తారన్న మీరు? నేను లారీ డ్రైవర్. కామన్ మ్యాన్. ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు కష్టపడి సంపాదించుకుంటే హ్యాపీగా ఉంటాను. హ్యాపీగా భార్య బిడ్డలు చక్కగా పోషించుకుంటూ ఉంటాను. మీరు ఏ దేవుడిని పూజిస్తారు? నాకు దేవుళ్ళతో పని లేదు, నా కష్టాన్ని నమ్ముతాను. అంటే హిందూ దేవుళ్ళు కానీ, క్రైస్తవ దేవుళ్ళు కానీ ఏం లేదు. అంటే గౌరవిస్తారు, అందరి దేవుడిని గౌరవిస్తారు, అన్ని మతాల వారిని గౌరవిస్తారు. అంటే నాస్తికుడు అని చెప్పొచ్చా మిమ్మల్ని? ఇంచుమించు అనుకోవచ్చు. బట్ ఐఎమ్ ఇండియన్. ఒక భారతీయుడిగా నేను మీరు పూజించే దేవుడైనా ఆయన పూజించే ప్రతి ఒక్కరు కూడా నేను గౌరవించవలసిన బాధ్యత నాకు ఉంది, రెస్పాన్సిబిలిటీ. బట్ విమర్శించే హక్కు నాకు లేదు. బట్ ఇందులో ఉన్న ఆయా మతాల పేర్లు చెప్పుకొని ఆయా దేవుళ్ళని అడ్డం పెట్టుకొని బ్రతికే కొంతమంది సన్నాసుల కోసం మాట్లాడడానికి నిర్భయంగా మాట్లాడతారు. భయం లేదు, అలాంటి భయం లేదు. అది క్రైస్తవుడు గాని, ముస్లిం గాని, హిందూ గాని ఎవడైనా ఆ మతాల పేరు పెట్టుకొని చేసే ఆ దాడులు కానీ, ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, చేసే పోరంబోగుల కోసం ధైర్యంగా మాట్లాడతాను. నాకు ఎలాంటి భయం లేదు. క్రైస్తవంలో దొంగ పాస్టర్లు ఉన్నారు? ఖచ్చితంగా ఉమ్మాటికి ఉన్నారు. అలానే హిందుత్వంలో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. అలానే ముస్లింలో కూడా ముఖవల్లీలు దొంగలు ఖచ్చితంగా ఉన్నారు. వీళ్ళు ఏ రకంగా ఉన్నారో కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను. చెప్పండి. సో మొట్టమొదటిగా మనం క్రైస్తవ్యంలోకి వెళ్దాం.
చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళ దగ్గర నుండి కింద నుండి అలా వెళ్తే చాలా చాలా స్టేజెస్ ఉంటాయి. వీళ్ళలో చాలా మంది కూడా ప్రజలతో పని లేదు, వీళ్ళకి ప్రజల డబ్బుతో మాత్రమే పని, వాళ్ళ విశ్వాసాలతో పని లేదు. వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఆర్థిక ఇబ్బందులు అంటే వాళ్ళు ఎకనామికల్ గా ఎలా ఉన్నారు అనేది కూడా వీళ్ళకి అనవసరం, వీళ్ళకి కావాల్సింది మనీ. సో ఈ రకమైనటువంటి పాస్టర్లు దొంగలనే నేను చెప్తాను. రెండవది, సో ఎక్కడ దాకా ఎందుకు, ఒక మణిపూర్ కానీ, ఒక మణిపూర్లో జరిగింది కానీ, తర్వాత మేఘాలయలో కానీ, షిల్లాంగ్లో జరిగినటువంటి దాడులు కానీ, సో రీసెంట్గా ఇదిగో నిన్న జరిగిన పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనే ఒక క్రైస్తవ పాస్టర్ గారి మీద జరిగినటువంటి భయంకరమైనటువంటి ఇది కానీ. మీరు అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి పేరు చెప్పారు, ఎత్తారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతానన్నా. మీది రాజమండ్రి కదా, అంటే సరౌండింగ్స్? తప్పకుండా అక్కడే దగ్గర కొవ్వూరు నియోజకవర్గం అక్కడే కదా. అంటే చాలా మంది ఆయనది మర్డర్ చేశారని అంటున్నారు. అంటే మీకున్నటువంటి ఆ లోకల్ పరిస్థితులు అన్ని తప్పకుండా తర్వాత, లేకపోతే మీరు అంటే నేను కూడా వెళ్ళాను స్పాట్లోకి వెళ్ళి నేను కూడా స్పాట్లోకి వెళ్ళాను. అక్కడ ఉన్న అంటే ఈ రోజు పరిస్థితి రాత్రి నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా కనీసం అడుగు తీసి అడిగేయలేనటువంటి జనాభా ఉన్నారు. అంటే అది ఆయన యొక్క మంచిదనం అయి ఉండాలి ఖచ్చితంగా. ఆయన అంటే ఆయన గురించి తెలుసుకుంటే కొన్ని విషయాలు ఇంచుమించు ఒక 20,000 మందికి ఆయన పిల్లల్ని చదివించడం కానీ, వాళ్ళని ఆర్థికంగా ఇది కావడం కానీ చేస్తున్నారు అని అంటే ఆ వ్యక్తి గ్రేట్ అని చెప్పుకో. మంచి విషయమే, గ్రేట్ అని చెప్పి. ఈరోజు కడుపును పుట్టిన బిడ్డలను కూడా చంపేస్తున్నారు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. అట్లాంటిది ఎవరికో పుట్టినటువంటి పిల్లల్ని అంతమందిని చదివించడం, వాళ్ళకి అన్నం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది అయితే నిజంగానే అంటే మీరు రాజమండ్రి వాసిగా, కొవ్వూరు నియోజకవర్గ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మీరు కూడా స్పాట్లోకి వెళ్ళారు. అది చూసిన తర్వాత మీ మనసులో కలిగినటువంటి 90% నాకు కూడా అది హత్య అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అక్కడికి ఎంతో మంది మేధావులు అంటే అడ్వకేట్స్ వచ్చారు, చాలా మంది రాజకీయవేత్తలు వచ్చారు, చాలా మంది కామన్ పీపుల్స్ వచ్చారు, చాలా మంది అంటే లెక్కలేనంత జనాభా వచ్చారు. వాళ్ళ మైండ్ లో కూడా నిన్న రూఢిగా చెప్పేది ఏంటంటే ఇది హత్యే పక్కా. అంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి పేర్లైనా అనుమానాలుగా వ్యతిరేకిస్తున్నారు, అది ఇంతవరకు రాలేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారా? బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే ఒక షమీ గారు అని ఒక ఆయన సవాల్ చేసి నేను లేపేస్తాను నీ 4 కోసం, అది వీడియో చూసాను బ్రదర్ నేను కూడా. అయితే అది ఎంతవరకు నిజం అనేది అది ఖచ్చితంగా చట్టం నుండే తెలుసుకోవాల్సిన విషయం. పోలీసు వారు అంటే నిర్భయంగా అంటే ముమ్మాటికి అది హత్యగా తేలుస్తారా, లేకపోతే యాక్సిడెంట్ గా? ఖచ్చితంగా హత్య అని నేను నమ్ముతున్నా. అంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ లో కూడా ఖచ్చితంగా అది హత్య అని వస్తుంది పక్కా. అసలు అంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి, ఉన్మాదం అంటే అది ఏంటన్నా, ఉన్మాదం అంటే అది మనిషిని అంత దారుణంగా, రాక్షసత్వం అంత చంపాల్సినంత అవసరం ఏంటి అసలు? కనీసం మానవత్వం అనేది లేకుండా, అరే ఆయనకి భార్య ఉంటారు, బిడ్డలు ఉంటారు, ఎందుకు చంపటం అనే అసలు అది ఎందుకు అంత ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఒక పాస్టర్ని చంపితే క్రైస్తవ సమాజం అంతమైపోయిద్దా? జరగని పని. లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, లేదా ఆంధ్ర తెలంగాణలో దాదాపు 3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. ఇండియా వైడ్ గా ఉన్నారు. తర్వాత వరల్డ్ వైడ్ గా కూడా పాస్టర్లు ఉన్నారుగా. వరల్డ్ వైడ్ గా మొత్తం ఉన్నదే. మరి ఈ ఒక్క పాస్టర్ని చంపేయటం వల్ల ఎవరైతే చంపారో వాళ్ళకి ఏం వస్తుంది, ఏం లాభం వస్తుంది? అదే అన్నా నేను దాన్ని, అది రాక్షసత్వం. అది ఒక హిందూ మనిషిని, హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఎవరైనా క్రైస్తవులు ముస్లింలు చంపినా వాళ్ళకి ఏం లాభం వస్తుంది? ఏమీ రాదు. మరి హిందువులే కాదు, ఒక ముస్లిం ముతవల్లి ఉంటాడు, బాగా పేరు పొందినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు, ఉదాహరణకి బ్రదర్ షఫీ గారు ఉన్నారు. ఆయనకు నచ్చిన వాళ్ళు, ఆయనకు శత్రువులు, ఆయన చంపితే ఏం వస్తుంది? ఎవరికైనా లాభమా? ఎందుకు అంత చంపుకునే అంతవరకు ఎందుకు? ఓకే రైట్, మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. సో దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజున ప్రవీణ్ గారిని అతి క్రూరంగా చంపేశారు అనేది 90% అక్కడ ప్రతి ఒక్కరు కూడా నిర్ధారించుకున్నటువంటి విషయం అది. సో ఇదే విషయాన్ని ఆలోచిస్తే ఆయన ఎందుకు చంపేశారు అంటే, ఆయన గురించి వ్యక్తిగతం గురించి మాట్లాడదాం. ఆయన చాలా ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్తాడు చాలా క్లియర్ గా. ఏమంటాడంటే, ఇప్పుడు ఆయన క్రైస్తవ్యాన్ని బోధిస్తూ ఉంటాడు. ఆయన చాలా క్లియర్ గా అంటే ఎదుటి వాళ్ళ మతాన్ని ఎక్కడ విమర్శించినట్టుగా ఆయన వీడియోలో కనపడవు మనకి. మీరు గమనించారు లేదు, ఎప్పుడు చూసారా లేదు, ఎవరిని విమర్శించడం. ఎవరైనా విమర్శిస్తే అంటే మీరు నన్ను ఏరా అంటే నేను మిమ్మల్ని ఏరా అంటాను. ఆయన మిమ్మల్ని ఏరా అని ఆయన అన్నాడు. మీరు నన్ను ఎందుకు అన్నారో మీ దగ్గర నుండే తీసుకొచ్చి చూపిస్తాడు అన్నమాట. అంటే మీ బ్యాక్గ్రౌండ్ చూపించి నువ్వు ఏరా అనడానికి కారణం నీ బ్యాక్గ్రౌండ్ ఇది, సో నువ్వు అందుకని ఏరా అన్నావు, నేను అనలేను అది అంటాడు. అంత మృదు స్వభావం అనమాట. సో అది మరి గిట్టని వాళ్ళు ఉంటారు. ఈవెన్ మతోన్మాదం అంటే అదే. మతోన్మాదము అంటే ఈ రోజున మీరు గమనించారో లేదో,
ఎక్కడెక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ నెల్లూరు, కడప మత గొడవలు స్టార్ట్ అయిపోయింది. మన ఇండియాలో ఆది నుండి ఉన్నది కులవన్మాదం, అంటే కులహంకారం అనాలి దాన్ని. ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది. కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. దేశంలో మొట్టమొదటి ఉగ్రవాద సంస్థ ఏదన్నట్టు అది ఆర్ఎస్ఎస్. అది మా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 2 సార్లు దాన్ని బ్యాన్ చేశారు ఆ సంస్థని. ఈ బీజేపీలో ఉన్నటువంటి ఉన్మాదులు ఆయనదే విగ్రహం కట్టి, అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అనమాట. ఇది ఆయన విగ్రహమే కట్టి, ఆయన ఏదో మేము దేవుడిగా పూజించాం, ఆయన అంటే మాకు గౌరవం భక్తి అన్నట్టుగా ఆయన విగ్రహం కట్టించారు. ఎంత 3,600 కోట్లు ఖర్చు పెట్టారు. దానికి ఉపయోగం లేదు. అంతే కదా. విగ్రహం కట్టడం ఓకే, ఎందుకంటే ఆయన ఒక దేశభక్తుడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశభక్తుడు ఆయన. సో ఆయన విగ్రహం కట్టినందుకు కాదు, ఆ విగ్రహాన్ని వీళ్ళు మతాన్ని పొలమడం కోసం చేశారు. సో రీసెంట్ గా మనం చావా సినిమా చూస్తాం. ఆ చావా సినిమా వచ్చింది సంభాజీ కోసం. ఆ సినిమా తీసిన తర్వాత అందరూ రకరకాలుగా దాన్ని విధ్వంసం చేశాడు. మొదలు పెడితే డైరెక్టర్ చేంజ్ చేశాడంటే ఇది కల్పితం, దయచేసి నన్ను క్షమించాలి అని క్షమాపణ కోరాడు. ఇప్పుడు ఏమైపోవాలి? మత గొడవలే కదా, మత విద్వేషాలే కదా ఖచ్చితంగా. సో ఇలాంటి తరుణంలో చాలా మంది ఇలాంటిది ఉపయోగించుకొని, అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని బ్రతికే ప్రతి పోరంబోకు కూడా ఈరోజు శివశక్తి కరుణాకర్ గారు ఉన్నాడు. వాడు పోరంబోకు అంటాను నేను. ఎందుకంటే వాడు ఒకప్పుడు వాడి గురించి స్టేట్మెంట్ ఇచ్చిన హమర ప్రసాద్ అని హిందూ జనశక్తి వ్యవస్థాపకుడు ఉన్నాడు. అతను ఒక వీడియో చేశాడు. ఏమనంటే, వీడు నిన్నగాక మొన్న వాటర్ బాటిల్ సప్లై చేసుకుంటూ అలా బ్రతికినోడు ఈ రోజు 40 లక్షల 50 లక్షల కార్ల మీద ఎట్లా తిరుగుతున్నాడు అని. సో నేను అనేది ఏంటంటే, జనాన్ని అమాయకులైనటువంటి హిందువుల్ని వాళ్ళ దగ్గర మేము భగవంతుడి కోసం ఇది చేస్తున్నాం, ఒక గొప్ప ప్రచారం చేస్తున్నాం, అది ఇది అని చెప్పేసరికి వీళ్ళకి ఇప్పుడు అమాయకులు ఏంటి, అయ్యో మన దేవుడి కోసమే కదా గుడి కడుతున్నారు, లేకపోతే మన దేవుడి కోసమే కదా ఒక మంచి చక్కటి పోరాటం చేస్తున్నారని వాళ్ళ చందాలు ఇవ్వడం, ఆ చందాలతో వీళ్ళు జలసాలు చేయడం. అలాగే ఆవిడ సోదరి ఎవరంటే కరాటే కళ్యాణి, తను కూడా మన వీడియో చాలా నిర్భయంగా చేసింది. అంటే ఈ హిందుత్వ మా ఉన్మాదుల కోసం ఒక క్రైస్తవుడిగా ఎవరో చెబితే క్రైస్తవుడు కాబట్టి ఎట్లా చెప్పారు, ఒక ఇస్లామిక్ లో నుండి వచ్చి ముస్లిం చెప్తే అతను ముస్లిం కాబట్టి చెప్పాడు. మరి హిందుత్వంలో ఉన్న వీళ్ళే చెప్తే అది పాయింటే కదా. అంటే ఉన్మాదుల కోసం, అంటే ఇంట్లో ఉన్న దొంగ కోసం తల్లిదండ్రులే చెప్తే ఖచ్చితంగా అది కన్ఫామా కాదా, వీడు దొంగ నా కొడుకు అని. సో అదే విధంగా ఈ దొంగ నా కొడుకుల కోసం ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. హిందువుల్లో ఉన్న వాళ్ళనే కాదు, క్రైస్తవంలో కూడా ఖచ్చితంగా. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ అదే స్టార్ట్ చేశాను నేను. దశం భాగాల పేరు మీద ఎంతో మంది దగ్గర, అమాయక ప్రజల దగ్గర, ఇంకా పేరు చెప్పాలంటే పేర్లు చెప్పడానికి కూడా భయం ఏం లేదు. ఆ కల్వరి సతీష్ కుమార్ ఉన్నాడు, అనిల్ కుమార్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి బావగారు, ఆ తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పేదవాళ్ళని, క్రైస్తవుల పేదవాళ్ళు లేరా, మరి వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజు ప్రవీణ్ గారి హత్య దగ్గరికి వీళ్ళు వచ్చారా? ఎవరు రాలా. కనీసం స్పందించారా? స్పందించాడంటే ఒక 4 గంటలకి ఎప్పుడో వాళ్ళు ఒక పోస్ట్ పెట్టినట్టు చూసాను అంతే. వాళ్ళ దగ్గర ఎలాంటి పశ్చాత్తాపాలు అలాంటివి ఉండవు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరేస్తే వాళ్ళ బిజినెస్ లాగిపోతాయి. ఇది జరిగేది. సో మరి వీళ్ళని ఏమనాలి? క్రైస్తవుల్లో ఉన్నటువంటి దొంగలు అనడం తప్పేం కాదు కదా. సో వాళ్ళు చేసేది అది. అంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఉన్మాదులు ఉన్నారు. వీళ్ళు దొంగలు, అంటే అమాయకులైనటువంటి క్రైస్తవుల దగ్గర ఎలా దోచుకోవాలో తెలిసినటువంటి దొంగలు. అదే హిందుత్వంలోకి వచ్చేసరికి హిందువులైనటువంటి అమాయకుల దగ్గర ఎలా దోచుకోవాలి, ఆ దోచుకున్న డబ్బులతో ఎలా జలసాలు చేయాలంటే, ఈ రోజు లలిత్ కుమార్ చౌదరి, శివశక్తి కరుణాకర్ గారు వీళ్ళు అమెరికాలో ఉన్నారు. విదేశీ అంటారు, తెల్లవారు లేస్తే కుక్కల్లాగా మురుగుతారు వీళ్ళు. మరి విదేశాల్లో వీళ్ళకి పని ఏంటి? వాస్తవమే. వీళ్ళు ఎలా వెళ్ళారు? విదేశాలు కనిపెట్టిన విమానాల మీదగా వెళ్ళారు. సనాతన ధర్మం పేరు చెప్తారు, సముద్రాలు దాటకూడదని. సనాతన ధర్మంలో చాలా క్లియర్ గా రాసిందిగా, నువ్వు సముద్రాలు దాటి ఎందుకు వెళ్ళావు? వాస్తవమే. సో వీళ్ళు యథార్థంగా హిందుత్వాన్ని, సనాతన ధర్మం గొప్పతనం చెప్పరు, హిందూ ధర్మం గొప్పతనం చెప్పరు, కానీ అవేమి చెప్పకుండా ఎంతసేపు క్రైస్తవుల మీద పడేస్తారు. దానికి అదే పాయింట్, కరెక్ట్ పాయింట్. అది విషయం ఏంటంటే, సపోజ్ గా ఒక డిబేట్ కి ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఎవరో కరుణాకరే కూర్చున్నాడు. దానికి ఎదురుగా సాంబశివరావు గారు అని ఒక అన్న ఉన్నారు, ఆయన కూర్చున్నారు. ఆయనతో వీడు సమాధానం చెప్పడం. కరుణాకర్ గారికి తెలియదు, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న వాటి కోసం ఏమీ తెలియదు.
అతను అడిగే ప్రశ్నలకి ఇతని దగ్గర సమాధానం లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? బూతులతోనో మాటలతోనో దాడులు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సమాధానం చెప్పలేడు కదా. ఎక్కడ దాకా? ఎందుకంటే రాధా మనోహర్ గారు ఉన్నాడు, వాడితో వేస్ట్ గాడాడు. వాడు అందరికీ సవాల్ చేయడం కాదు, నేను వాడికి సవాల్ చేస్తున్నాను. నా సవాల్ వాడు చాలా ధైర్యంగా స్వీకరించాలి. మీ నాన్న పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేర్లు ఏంటి అని అడుగుతావు కదా రాధా మనోహర్. నేను ఈరోజు నిన్ను అడుగుతున్నాను, మా నాన్న పేర్లు మా అమ్మ పేర్లు మాకు బాగా తెలుసు. మీ నాన్న పేర్లు మీకు కరెక్ట్గా తెలుసో లేదో ఫస్ట్ అది తెలుసుకో. సెకండ్ వెర్షన్ ఏంటి? సెకండ్ వన్స్ నేను నిన్ను అడిగేది ఏంటంటే, నువ్వు ఈ 60 సంవత్సరాల్లో నువ్వు స్కూల్ మానేసిన తర్వాత, స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు ఇస్కాన్లోకి వెళ్ళావు, ఏదో చేసుకున్నావు, ఏదో చెందుకున్నావు కదా, అప్పటి నుంచి ఇప్పటికి కష్టపడి బ్రతికి నీ కడుపుకి తిన్న ఒక్కరోజు చెప్పరా నువ్వు మగోడు అంటాం మేము. ఇది నా ఛాలెంజ్. ఒక్కరోజు నువ్వు కష్టపడి తిన్నది నాకు చూపించాలి. నువ్వు ఏ రోజు వీడు కష్టపడ్డావు? బేవర్స్గా వీధులంతా తిరుగుతూ ఉంటాడు, నోటికి వచ్చిన క్రైస్తవులు తిడతా ఉంటాడు, ముస్లింలు తిడతా ఉంటాడు, లేకపోతేనేమో క్రైస్తవులనేమో రకరకాలమైనటువంటి బూతులు, భయంకరమైనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మత విద్వేషాలు అతని వల్లే సగం వీడే రెచ్చగొడుతున్నాడు. వీడు మాట్లాడే మాటల వల్ల సపోజ్ గా ఇప్పుడు అందరూ కొంతమంది శాంతంగా వినేవాళ్ళు ఉంటారు కదా. నిన్నగాక మొన్న మీరు కాదు తేజ వేరే ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, వాడు ప్రశ్నలేసి వదిలేస్తాడే కానీ సమాధానాలు చెప్పడు. నేను కూడా అడుగుతున్నాను, వాడు ఎవరి దాకా వద్దు, పోనీ మా క్వాలిఫైడర్స్ అంటే బాగా ఎక్కువగా చదువుకున్న వాళ్ళతో కూడా వద్దు, నాతో చేయమనండి ఇంటర్వ్యూ రమ్మనండి, ఆడు నాతో చెప్తాడేమో. ఇక్కడ రాధా మనోహర్ దాస్ పేరు ఎత్తారు కాబట్టి ఫ్రెండ్స్, నేను ఇందాక అందుకే ఈ తాళ్లపూడి గ్రామం కొవ్వూరు నియోజకవర్గాన్ని నేను అన్నాను కదా. రాధా మనోహర్ దాస్ ఎవరైతే డిచ్కీ బాబా అని అంటారు చూసారా, ఆ రాధా మనోహర్ దాస్ పుట్టి పెరిగి ఆ లోకల్గా ఎక్కడైతే స్కూల్ చదివాడో ఆ లొకాలిటీ అదే గ్రామానికి చెందిన వ్యక్తే ఈ విజ్జుబాయ్. అవునండి, అవును. ఆయన రాధా మనోహర్ దాస్ భాగవతాలు ప్రజలకు నేను తెలియపరచాలి అంటేనే ఈరోజు ఆయన బయటకు తీసుకొచ్చి, ఎందుకంటే ఎంతో కాలంగా రాధా మనోహర్ దాస్ని చేసే వ్యంగ్యపు మాటలు, అల్లరి మాటలు ఇవన్నీ ఆయన చూసి ఓపిక పట్టలేక ముస్లింల మధ్య, హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి మంచి సత్సంబంధాన్ని ఆయన చెడగొడుతున్నాడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి. అందుకే నేను చెప్పాలన్నా, నేను మాట్లాడాలని చెప్పి ఆయన ఒక కామన్ మ్యాన్, ఒక లారీ డ్రైవర్, ఆయన మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పట్టుకొని మీతో నేను మాట్లాడాలన్నా, నేను కూడా ప్రజలకు చెప్పాల్సిన చాలా ఉన్నాయి. ఆ రాధా మనోహర్ దాస్ భాగవతం అంతా బయటికి చెప్తాను నేను, అతనిది మా ఊరే అని చెప్పి ఆయన ఈ రోజు మా ఛానల్లో మాట్లాడుతున్నాను. నిజంగా బ్రదర్, వాడిది మా ఊరే. వాడు అంటున్నానని కాదు, వాడిని అలాగే గౌరవించాలి. వాడు ఒక సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఒక వీడియోలో అంటాడు, వాళ్ళు మా రక్తమే మాకే పుట్టారు అన్నాడు. సో దానికి నేనేమంటానంటే, ఖచ్చితంగా వాడు మేము ఒకే తల్లికి పుట్టుంటాం, ఒకే తండ్రికి పుట్టుంటాం. ఖచ్చితంగా వాడే ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. ఇప్పుడు కాకపోతే పూర్వం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఒకటే అయి ఉంటారు, తాత ముత్తాతలు. సో ఆ రక్త సంబంధంతోనే మాట్లాడుతున్నాను. వాడు ఎంత పనికిమాలిన ఎదవంటే, ప్రజల్లోకి వచ్చి ఇది విషయం, అయితే మా దేవుడు ఇది, లేకపోతే వాళ్ళ దేవుడు ఇది అని చెప్పడవాడు. కేవలం ఒక మతం మీద బురద జల్లేసి అక్కడ అందరితో చప్పట్లు కొట్టించేసుకొని వెళ్ళిపోతాడు తప్ప, అక్కడ ఎవరన్నా క్వశ్చన్ చేస్తే కానీ అన్నీ పారిపోతాడు అక్కడ నుండి. వాడు స్కూల్లో ఎస్పీఎల్, నేను 6th క్లాస్ చదువుతున్నాడు, నాకు మోస్ట్ సీనియర్. ఎస్, వాడు నాకు మోస్ట్ సీనియర్. వాళ్ళ తమ్ముడు నాకు సీనియర్, వాళ్ళ చెల్లి నా క్లాస్మేట్. సో మేమందరం కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇందులో మాత్రం షూర్ అనమాట, కాదంటానికి లేదు. ఒకే స్కూలు, ఒకే ఊరు. ఎందుకని రాధా మనోహర్ దాస్ ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వాడిని ఎవరు చేసుకుంటారు? వాడు అడ్డగాడిదలాగా తిరుగుతూ ఉంటాడు. రెండోది, ఆడి చీరలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు, మీరు గమనించారో లేదు. వాడు బట్టలు వేసుకోడాడు, చీరలు కట్టుకు తిరుగుతాడు. మగోళ్ళకి కాదు, మగోళ్ళు అయితే బట్టలు వేసుకుని తిరుగుతారు, వాడు చీర కట్టుకు తిరుగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది, ఆయన గే అనే ఒక ఇది కూడా సోషల్ మీడియా, అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ఒక మహిళతో చాలా అసభ్యంగాను, ఒక 100 మంది పిల్లలు కానాలని ఉంది. ఏడవలేని వాడికి ఏడిపి ఇది ఎక్కువ. ఎస్, అది మనం గమనించుకోవాలి. ఆయన ఆడి గురించి మాట్లాడే అంత వ్యక్తి కాదండి వాడు. ఏ స్కూల్లో చదివాడన్నా? రాధా మనోహర్ శ్రీ పరశుపద్మ రాజారావు హై స్కూల్ అని తాళపూడి గ్రామం. ఎస్, మేము అందరం అందులోనే చదువుకున్నాం. మా అన్నకి సీనియర్, మా అన్న కూడా అందులోనే. మా అన్నకి రాధా మనోహర్ దాస్ తల్లి పేరు తెలుసా? తెలుసు, లక్ష్మమ్మ గారు. వాళ్ళ నాన్నగారి పేరు సత్యనారాయణ గారు. ఇద్దరు ఉన్నారా ఇప్పుడు? లేరు, ఇద్దరు. రాధా మనోహర్ దాస్ తమ్ముడు పేరు మధు, తర్వాత మోహన్. వాళ్ళ చెల్లి పేరు ప్రసన్న. ఎస్. వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది? ఫైనాన్షియల్ స్టేటస్ అంటే వీళ్ళది ఒక వ్యాపారం, ఒక బడ్డీ కొట్టు ఉంటుంది. అంటే వీళ్ళ ఫస్ట్ గా నుంచి కూడా వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా కిల్లీ షాప్ మంచి ఫేమస్. అడ్డా సత్యనారాయణ గారు అంటే మంచి వ్యక్తేనే, చాలా అంటే
అన్న అడ్డా సత్యనారాయణ Yes. చెప్పండి మంచి ఫేమస్ కిళ్ళీలు కట్టడంలో ఆయన. ఇల్లు కట్టడం సో ఆయన ఈళ్ళలాగా ఉన్మాదంతో లేడు ఆయన, మంచి వ్యక్తి. మంచి వ్యక్తి ఆయన. ఆయనకి మంచి పేరు ఉంది కూడా ప్రజల్లో. సో వాళ్ళ అమ్మగారు కూడా అంతే, ఎవరన్నా వెళ్తే చాలా గౌరవంగా పలకరించడం కానీ అలాంటివి చాలా చాలా. మరి ఇతను ఎందుకని ఇంత దారుణంగా? వీడు ఉన్మాదం అంటే నేను ఇందాక అదే చెప్పాను, నేను ఫ్యామిలీలో అందరూ ఒక రకంగా ఉండాలని లేదు, క్రైస్తవంలో అందరూ మంచోళ్ళని ఏం లేదు, కొంతమంది మనం మాట్లాడుకున్న దొంగల కోసం. అదే విధంగా వీళ్ళు హిందుత్వంలో ఉన్న ఉగ్రవాదం, హిందువులు చాలా మంచివాళ్ళు, హిందుత్వం పేరు పెట్టుకొని చేస్తున్న ఉన్మాదులు వీళ్ళంతా. ఎస్, వీడే కాదు, వీడు కానీ కరుణాకర్ సుగనగాడు కానీ, ఆ లలిత్ కుమార్ కానీ, భాస్కర్ కిల్లి గాడు, వరా ప్రసాద్ కానీ, వీళ్ళందరూ కూడా హిందుత్వంలో ఉన్మాదులు అనాలి. వీళ్ళని పెంచి పోషించే ఎదవలు వేరుగా ఉంటారు. రాధా మనోహర్ దాస్ తమ్ముడు మోహన్ తర్వాత శ్రీరామ్ ఫస్ట్ మధు తర్వాత మోహన్. వీళ్ళిద్దరు లోకల్ గా స్థానికులతో అంతా బాగుంటారా? బాగుంటుంది. అదే ఫ్యాన్సీ షాప్, మోహన్ దే ఫ్యాన్సీ షాప్. తను నాకు ఫ్రెండే. నేను వెళ్ళానంటే మామూలుగా పలకరింపు గానీ చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది, అంతా బాగుంటది. రాధా మనోహర్ దాస్ ఆ ఊరు వస్తాడా? వాడు వచ్చి కనపడ్డా ఎవరికి కనపడ్డావు వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకంటే ఎవరిని కనపడ్డా ఎవరు మాట్లాడరు, చీ అంటారు ఇన్ని. అసలు స్టార్టింగ్ లో కూడా స్కూల్లో ఉన్నప్పుడు కూడా తేడా అనేవారు. తేడా స్కూల్లో నేను అప్పుడు బాగా చిన్న అయినా నాకు బాగా తెలుసు. అంటే ఆయన 10th అప్పుడు మీరు 6th క్లాస్. అంటే బాగా పరిచయాలు. ఎందుకంటే తేడా అంటే ఎట్లా అంటే ఈడు యాశాలు చేష్టలు అలాగ ఉండేవి. ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు, మీరు గమనించారో లేదో. ఇప్పుడు కూడా నడక గాని ఆడు చీర కట్టుకుని తిరుగుతాడే, అదే మీకు ఆనవాళ్ళు. విషయం ఏంటంటే మొన్న ఒక ఆయన అడిగారు ఇదే విషయం, మొన్న మీరు ఆడు ఈడు అంటున్నారు కదా, గురువు గారిని గౌరవించాలంటే ఆడేమి నేర్పాడని గురువు నాకే కాదు మీకు పోనీ ఏమి నేర్పారు, పోనీ మీకొద్దు. ఆడు చెప్పే వింటా ఉంటారు కదా అమాయపుకు హిందువులు ఉంటారు కదా, ఆ సోదరులకు వీడేమి నేర్పుతున్నాడు, ఏం నేర్పుతున్నాడు అంటే క్రైస్తవంపై బురద జల్లడం, విద్వేషాలు రేపుతున్నాడు తప్ప వాడు గురువుగా అవ్వాలంటే వాడు ఏదైనా చెప్పాలి, నేర్పించాలి. శ్రీకృష్ణుడు మంచోడు గొప్పోడు ఇలా చేశాడు అని, రాముడు గొప్పోడు ఇలా చెప్పుకోవాలి. కానీ ఎంతసేపు మత ఉన్మాదం నేర్పితే గురువు ఎలాగవుతాడు, వీడు దుర్మార్గుడు పనికిమాలినోడు అవుతాడు. కానీ సో వీడు ఎప్పటికీ గురువు కాదు. కాబట్టి రాధా మనోహర్ దాస్ చాలా అంటే అందరూ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక బ్రాహ్మణ్ కాదు బ్రాహ్మణ్ అనుకుంటున్నారు. లేదు వాడు అదే చెప్పుకోలేడు, అదే వచ్చింది వీడి దగ్గర. ఇప్పుడు నేను ఒక ఎస్సీ అండి, ఇందులో చాలా క్లియర్ గా ఉంటాను నేను ఏంటి. సో వాడు అదే వచ్చింది మొన్న ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో, మీ పేరేంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను మంచోడిని, నేను అందరికీ కావాల్సిన. ఈడెవరికి కావాలి? సీమ పంది పోలికలు వేసుకుని పుట్టినాడు, ఈడెవరికి కావాలి? అసలు ఈడితో పనే ఉందండి, నాకు అర్థం కాదు. నేను అందరికి కావాల్సిన వాడిని, నేను అందరి వాడిని, అదే దేనికి ఈడు అందరికి. ఏ కులం అన్నా రాధా మనోహర్ దాస్? బీసీ తెలిక అంటే ఒక అంటరాని అంటే ఈయన్ని చిన్న జీఆర్ స్వామి కూడా దగ్గరికి రానివ్వలేదు. మనం మీరు గమనించి ఆ వీడియో నా దగ్గర ఉంది, కావాలి చూడండి ఒకసారి, పంపిస్తాను మీకు. కనీసం దగ్గర కూడా చాలా మంది రాధా మనోహర్ దాస్ బ్రాహ్మణ్ అనుకుంటున్నారు. కాదు లేదు క్షత్రియుడు వైశ్యుడు ఏమి లేదు అసలు. అంటే బీసీలో తెలిక కులం. ఎస్, ఈడు ఒకప్పుడు అంటరానోడే, ఇప్పుడు కూడా అంటరానోడే. ఇప్పుడు చిన్న జీఆర్ దగ్గరికి రానివ్వలేదంటే అంటరానోడేగా ఈడు. అవును, వాస్తవం మాట్లాడుకో. నన్ను కూడా అంటుకోడు చిన్న జీఆర్. ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మా అమ్మనే ముట్టుకోండి నేను అంటాడు చిన్న జీఆర్. వాళ్ళ అమ్మ కడుపులోంచి వచ్చాడు, మరి వాళ్ళ అమ్మ కంటేనే బయటకు వచ్చాడు, ఆయన వాళ్ళ అమ్మను ముట్టుకోడు అంట. వాళ్ళ అమ్మ అనుకుంటా పాపం బ్రతుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకు కన్నాను రైండి అనుకుని బాధపడి ఉండాలి నాకు ఖచ్చితంగా. నన్నే ముట్టుకొని అంటున్నాడు నా కొడుకు. అంటే నేను కానీ నా పాలు తాగి పెరిగి పెద్దడు అని నన్ను ముట్టుకొని అంటున్నాడు వీడు అని. అంటే ఉన్మాదం అంటే అది. రాధా మనోహర్ దాస్ తో ఫోన్ లో ఎప్పుడన్నా మాట్లాడాను రాధా. ఒకసారి ఫోన్ చేశాను, రాధా ఏంటి అంటే ఎవరు నాన్న మీరు అని. నాన్న లేదు, తమ్ముడు లేదు, బామ్మర్ది లేదు, ఆ పేరు వచ్చేస్తుంది కదా, నా పేరు వచ్చేస్తుంది. వాడికి ఐడెంటిఫై బాగా తెలిసిన వాళ్ళు, మాకు తెలవని వాళ్ళమేం కాదు. ఫోన్ చేసేసరికి ఏంటి రాధా ఎక్కడున్నావు ఏంటి అంటే, చూడు బాబు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడికి. ఇంకా మొదలెడదాం అనుకున్నాను, అప్పటికి కట్ చేసాడు, బ్లాక్ చేసాడు. వాడికి తెలిసిన వాళ్ళన్నా లేదంటే ఏదైనా కోచింగ్ చేసే వాళ్ళన్నా వాడికి ఇష్టం ఉండదు. అదొక రకమైన చెప్పేస్తారు, బయట పెట్టేస్తారు. ఇప్పుడు చెప్పేసాం నీ యొక్క మాటలతో ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి జ్ఞానోదయం అవుతుంది. ఖచ్చితంగాను. వాడు నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రేక్షకులందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, వాడు పని పాట లేకుండా వీధులంటో తిరుగుతూ మతోన్మాదాన్ని వెదజల్లుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే గాడిద. ఇది నేను నా సొంతంగా నేను ఇస్తాను ఇంటర్వ్యూ. ఇది మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం? మాది కొవ్వూరు నియోజకవర్గం, తాళపూడి మండలం, తాళపూడి పైడిమెట్ట గ్రామం. అదే 3 కలిసే ఉంటాయి, అంటే పక్క పక్కల వార్డు మెంబర్ లా ఉంటాయి అనమాట. మరి అందరం ఒకటే, తెల్లారులు ఇస్తే వాళ్ళ ముఖం మేము చూడాలి, మా ముఖం వాళ్ళు చూడాలి. వాళ్ళ షాప్కి వెళ్తూ ఉంటాం,
ఏమైనా కావాల్సి కొనుక్కుంటా ఉంటాను. వాళ్ళ తమ్ముడు కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్, వాళ్ళ చెల్లి అయితే నా క్లాస్మేట్, చాలా మంచోళ్ళు, చాలా బాగా పలకరించుకుంటాం, చాలా బాగా మాట్లాడుకుంటా ఉంటాం. ఎందుకని రాధా మనోహర్ దాస్ అన్న ఇంటర్వ్యూస్ లో నా తల్లి పేరు ఇది, ఎవరైనా సరే ఇప్పుడు నేనున్నా నా తల్లి పేరు ఇది, నా తండ్రి పేరు ఇది, నేను ఒక ఇండియన్ అని గర్వంగా చెప్పుకుంటాం. ఆయన నేను పుట్టిన ఊరు ఇది, మా పల్లి పేరు ఇది, మా వాళ్ళు ఇది, మా తండ్రి ఇట్లా వ్యాపారం చేసేవాళ్ళు, నా కులం ఇది అని ధైర్యంగా చెప్పుకోవచ్చు. వాడు చెప్పుకోడు, ఆ ధైర్యం లేదు అడిగి. అంటే చెప్పేస్తే మగాడైతే ధైర్యంగా చెప్పుకుంటాడు. అదేలే మీరు గే అంటున్నారుగా, గేలు కూడా వీడి ప్రవర్తన వల్ల పాపం వాళ్ళకు కూడా అవమానం. ఇందాక మేము మాట్లాడుకున్నాం, నా ఫ్రెండ్ నేను దారంతో వెళ్తూ ఆ గేస్ కూడా వీడిని చూసి బాధపడతారు, ఈడు మన కమ్యూనిటీలోకి ఎలా చెందుతాడు ఈడు అని. అలాంటి వాడు ఆయన చీరలు కట్టుకునేవాడు మగోడు అని ఎలాగంటున్నారు మీరు, అంతే కదా. మాట్లాడుకుందాం, అదేం లేదండి. వాడు మగాడైతే వాడు పెళ్లి చేసుకునేవాడు, సంథింగ్ ఏదైనా జరిగేది. పోనీ పెళ్లి చేసుకోకపోయినా మగాళ్ళలో ఉండేవాడుగా, బట్టలు వేసుకునేవాడుగా, చీరలు కట్టుకుని ఎందుకు తిరుగుతాడు? వీళ్ళలాగా చీరలు కట్టుకుని బ్యాచ్ ఇంకా ఉన్నారు. తర్వాత మాట్లాడదాం వాళ్ళ గురించి. ఎర్రి పూర్ణమ్స్ అని కొంతమంది ఉన్నారు, వీళ్ళ కోసం కూడా తర్వాత. నువ్వు ఎందుకని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటావు, ఈ మతోన్మాదుల గురించి, కులాల గురించి ఎవడెవడైతే బాగా మాట్లాడతాడో, అటు ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, 3 మతాలని ఎండగట్టేస్తావు. ఎందుకని నీ యొక్క లోపల అంటే ఇండియన్, నేను భారతీయుడిని, నా దేశానికి వీళ్ళ వల్ల చాలా నష్టం ఉంది, ప్రమాదం ఉంది ఖచ్చితంగా. ఎలా అంటే ఒకడేమో హిందూ మా పేరు పెట్టుకొని చేస్తున్నాడు. సో నేను ఒక విషయం అడగాలి ఇక్కడ. మొన్న నాకు ఒక ప్రశ్న వేశాడు మెసెంజర్లో వచ్చి, వాడికి ఈ రోజు నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను. ఏమంటాడంటే వాడు ఒక పాస్టర్ గారిది ఒక ఫోటో పెట్టి, ఈ పాస్టర్ ఒక బాలికని నమ్మించి రేప్ చేశాడు రా అని పెట్టాడు. వాడికి 100 ఫోటోలు పెట్టాను నేను అలాంటివి. ఎవరు హిందువులు చేసినవి, ఒరే పంతులు చేసినవి, మరి బేపనం లిఫ్ట్ చేశారా. విషయం ఏంటంటే నీకు అర్థం కాదు ఏంటంటే, ఉన్మాదులు, దొంగలు, ఉగ్రవాదులు అన్ని మతాల్లో ఉన్నారు. ఒప్పుకోవాల్సిందే. ఒకడు ఏసు పేరు పెట్టుకొని దొంగలుగా దోచుకుంటాడు, ఒకడు రాముడి పేరు చెప్పుకొని దాడులు చేస్తూ ఉంటాడు, పశువుల పేర్లతో దాడులు చేస్తూ ఉంటాడు, అమాయకులైనటువంటి హిందూ సోదరుల్ని రెచ్చగొట్టి ఒక అఫెన్స్ అంటే నేరాల వైపు వెళ్ళేలా చేస్తూ ఉంటారు. సో వీళ్ళ వల్ల హిందువులందరినీ ఎందుకు తిట్టాలి మనం, ఎందుకు అనాలి, ఎందుకు సరిపోతాం మనం? హిందూ మతాన్ని రెచ్చగొట్టే వెధవల్నే తిట్టాలి మనం. సో అదేవిధంగా క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళైనా జై శ్రీరామ్ పేరట దాడులు చేసే ప్రతి ఒక్కడు కూడా హిందూ మతానికి చెందినవాడు కాదు, వాడు ఖచ్చితంగా ఉన్మాదే. జిహాద్ అనే పేరుతో ఉన్మాదులు దాడులు చేసేవాడు ముస్లిం మతానికి చెందినవాడు కాదు, మొత్తం అందరూ కాదు, వాడి వరకే చూడాలి. ఇప్పుడు ఒక ఇంట్లో ఎవడన్నా దొంగతనం చెప్తే వాడిని అరెస్ట్ చేస్తారు, కానీ ఫ్యామిలీ అంతా అరెస్ట్ చేయరు కదా. అలాంటప్పుడు ఒక క్రైస్తవుల ఎదవ అంటే ఆడనే ఎదవనాలి, క్రైస్తవ మొత్తం అంతా ఎదవలు. తప్పు చేస్తే ఇప్పుడు ఈడున్నాడు కరుణాకర్ గారు, ఈ రాధా మనోహర్ గారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎదవలేడు కాబట్టి వదవలు అంటున్నాం. వీళ్ళకి హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, పేరు పెట్టుకున్నారు అంతే. అంటే హిందుత్వాన్ని నామాన్ని పేరుని బదనాం చేయడానికి, అవమానపరచడానికి. సో అదే విధంగా కొంతమంది ముస్లింలు ఉంటారు, వాళ్ళు రీసెంట్ గా కూడా కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం. ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు ఆయన పేరు ఆయన దానికంటే ముందు చేసిన వీడియో చాలా చిరాగ్గా ఉంటది. సో ఇప్పుడు ఆ వీడియో చూసి మొత్తం ముస్లిం సమాజాన్ని మొత్తటిని మనం ఎందుకు మనం ఇది అవమానపరచాలి? అతని వరకే కదా తీసుకోవాలి, ఆయనే చంపాడని అంటున్నారు. ఏదైనా అనుకోవచ్చు, అది ఇన్వెస్టిగేషన్ మొత్తం అంతా ఆయన మొత్తం అంతా అయిపోద్ది, అది మన పని కాదు, అది చట్టం పని. సో నేను అదే అంటాను అనమాట. కాబట్టి ఉన్మాదులు అనేవాళ్ళు, ఉగ్రవాదులు అనేవాళ్ళు, వాళ్ళకి మతానికి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ పేరు పెట్టుకొని చేస్తూ ఉంటారు. సో దానికి ఉదాహరణ ఈ రాధాగాడు లాంటి, కరుణాకర్ గారు, ఈ లలిత్ కుమార్ చౌదరి, వరప్రసాద్ ఇక దాడులు చేయడం నేను చూడాల, కేవలం స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. అమర ప్రసాద్ అన్న, మేము వరాహం అంటాం. అంటే వరాహం అంటే వాళ్ళ ఇష్టదైవం పంది. సో అది తప్పు, నేనేం తప్పే మాట్లాడలేదు, వాళ్ళు ఇష్టదైవం అనమాట. సో వాడు ఎలాంటి దాడులు చేయడం నేను చూడలేదు ఇంతవరకు, కానీ స్టేట్మెంట్లు మాత్రం అది ఉగ్రవాదులకు చెందిన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. రీసెంట్గా కూడా చదివాను నేను అంబేద్కర్ని కోచింగ్ చేస్తూ ఉంటాడు. ఒరే సన్నాసి, నిన్ను ఎక్కడో ఊరవతల ఉన్నవాడిని తీసుకొచ్చి ఊరి మధ్యలో నిలబెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన ప్రశ్నించడానికి నువ్వేవడవరా సన్నాసి. సో ఇది బ్రదర్ అన్న. ఫైనల్గా అంటే చాలా చక్కగా చెప్పారు, అన్ని విషయాల గురించి మాట్లాడారు, అందరినీ ఎండగడుతున్నారు. 3 మతాలకి, క్రైస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు, వీరి దేవుళ్ళను పూజించే ఈ 3 మతాలకు చెందినటువంటి ప్రజలకి మీరు ఒక కామన్ మ్యాన్ గా చెప్తారు? చెప్పండి. ప్రతి ఒక్క అంటే మతానికి చెందిన వాళ్ళ గురించి అని నేను అన్న, కానీ మీరు మీ ఇష్టదైవాలను పూజించే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, దయచేసి ఈ మత ఉన్మాదులు
చెప్పే ఆ వ్యాఖ్యలకి, ఆ మాటలకి, ఆ మోసపూరితమైనటువంటి మాటలకి లొంగిపోవద్దు. అది క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా. ఎందుకంటే వీళ్ళు ఆ యొక్క దాడులు మీతో చేయించే దాడులు వాళ్ళు రారు. మీ పిల్లలు బలైపోతూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులపై దాడులు చేయడానికి వెళ్ళొద్దు. వాళ్ళ పిల్లలు విదేశాల్లో చక్కగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఆస్తులు సంపాదించుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. మీ పిల్లలే బలైపోతున్నారు. రేపన్న రోజున జైళ్ళకి వెళ్ళేది మీ పిల్లలే. దయచేసి ఈ ఉన్మాదంలో మాటలు వినొద్దు. ఇదే నేను చెప్తాను బ్రదర్. చాలా థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. చాలా దూరం నుంచి మీరు చేసే లారీ డ్రైవింగ్ లో కూడా చాలా జాగ్రత్తగా మీకు ఏదైనా నిద్ర వచ్చిన డ్రైవింగ్ చేసేటప్పుడు మళ్ళీ వాటర్ కొట్టుకొని ఆ ఫేస్ క్లీన్ చేసుకొని, ఎందుకంటే మీకు ఒక ఫ్యామిలీ ఉంది. మీరు లారీ డ్రైవింగ్ అంటే రాష్ట్రాలు దాటి వెళ్తారు. చాలా అంటే మీకు బాధ్యత ఉందనే వెనక నేను కూడా గుర్తు చేస్తున్నాను. తప్పకుండా ఏదైనా డ్రింక్ అలవాటు ఉన్నా దయచేసి మానేసేయండి. నాకేం లేదు అంటే ఈ మీడియా సమక్షంగా లారీ డ్రైవర్లు కూడా దయచేసి తాగుళ్ళ గట్ట అలవాట్లు ఉంటే మానేసుకోండి. మీ ఫ్యామిలీలు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. అదే విధంగా మీ ఫ్యామిలీలు కాదు, అదర్స్ ఫ్యామిలీస్ కూడా. అంటే మీరు ఏదైనా తాగేసి ఎవరైనా గుద్దేసి వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డుని పడిపోతూ ఉంటాయి. దయచేసి తాగొద్దు. ఆ తాగుడు కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది అన్న విజ్జుబాయ్ అని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆయన మతం ఏంటి, కులం ఏంటి అనేది పక్కన పెట్టేస్తే 3 మతాలు అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతూ, అరే బాబు మీరు చేసేది తప్పురా అని చెప్పి ఇప్పుడు మీరు చూశారు ఆయనలో ఆవేదన ఎలా ఉంది. ఈ మత ఉన్మాదం పేరుతో ఎవరెవరైతే 3 మతాల్లో ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎలాంటి దాడులు చేస్తున్నారో ఆయన మాటల్లోని భావం మనకు అర్థమవుతుంది. ఆయన ఆవేదన ఒక కామన్ మ్యాన్ ఆయనే ఎంత బాధపడుతుంటే నిజంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది ఎంత బాధపడతారు. మనం ఏ మతాన్ని కించపరచకూడదు, ఏ మతాన్ని విమర్శలు చేయకూడదు, ఎవరి మతం వారికి గొప్ప. ఒకటే ప్రశ్న, నేను ఇది ఏ ఇంటర్వ్యూలో ఏ పాస్టర్తో చేసినా ఎవరితో చేసినా, మీ అమ్మ గొప్పదా మా అమ్మ గొప్పదా అంటే ఏం చెప్తారు? నువ్వైనా ఇప్పుడు నువ్వు చెప్పాడు, అమ్మ మీకైనా ఎవరికైనా ఎవరమ్మ వాళ్ళ గొప్పే. మా అమ్మని మీరు గౌరవించాలి, మీ అమ్మని మేము గౌరవించాలి. ఎవరమ్మన వాళ్ళ గొప్ప. మీ మతం గొప్ప మా మతం గొప్పదా అంటే ఎవరి మతం వాళ్ళ గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప. మా దేవుడే గొప్ప అనుకుంటే కరెక్ట్ కాదు. ఇది సెక్యులర్ దేశం. ఈ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులతో పాటు అనేక కులాలు, అనేక జాతుల వారు, అనేక మతాల వారు ఉన్నారు. ఎవరు ఇష్టం వచ్చిన వారిని వాళ్ళు పూజించుకోవచ్చు. అది మనకు ఆర్టికల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి హక్కు. ఎవరు ఇష్టం వచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు. నాకు ఇష్టం అనుకుంటే నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళొచ్చు, ముస్లిం దాంట్లోకి వెళ్ళొచ్చు, హిందుత్వం అనుసరించవచ్చు. అది నా వ్యక్తిగతం. అలాగని నేను ఎదుటి మతాలని కించపరిచే ఆ రైట్ నాకు లేదు. అర్థమైందా? ఈరోజు మీరు క్రైస్తవులైనా కూడా హిందువులని, ముస్లింలను విమర్శలు చేయటం వల్ల వాళ్ళు వీళ్ళ మీద దోషణలు చేయాల్సి వస్తుంది, బరి తెగించి దోషణలు చేయాల్సి వస్తుంది. మీరు క్రైస్తవులైనా కూడా మీ బైబిల్ ఏం చెప్తుంది అది బోధించండి. హిందువులారా మీ ధర్మం ఏం చెప్తుంది అది బోధించండి. ముస్లింలారా మీ ఖురాన్ ఏం చెప్తుంది అది బోధించండి. అంతేగాని మీ బైబిల్ ఇలాగా, మీ గ్రంథాలు ఇలాగా, మీ ఖురాన్ ఇలాగా అని కరెక్ట్ కాదు కదా. ఈ భారతదేశంలో మత విద్వేషాలకు ఆద్యం పోసినట్లుగా ఈ రోజు జరిగినటువంటి రాజమండ్రిలో నిన్న జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారు, మరి దాదాపుగా అది హత్య అంటున్నారు, కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, మరి కొంతమంది రకరకాలుగా అంటున్నారు. ఏదేమైనా కూడా పూర్తి విచారం జరిగిన తర్వాత ఒక క్లారిఫికేషన్ వస్తుంది. కానీ క్రైస్తవ సమాజం యావత్తు మొత్తం కూడా రాజమండ్రిలో నిన్నటి నుంచి పడిగాపులు పడతా ఇది ముమ్మాటికి మర్డర్ చేశారని అన్నారు. ఇప్పుడు చూడండి, మర్డర్ చేశారు. క్రైస్తవులు ఏమైనా ఇంట్లో కూర్చున్నారా? కూర్చోలేదు కదా. రోడ్డు ఎక్కి ధర్నాలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినిపించేలా వేల మంది రోడ్డు మీదకి వచ్చి, మహిళలు సైతం వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఒక పాస్టర్ని చంపేశారు. ఇదే కొంతమంది క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది, హిందుత్వంలో ఉన్న కొంతమందిని చంపేస్తారు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు రోడ్లు ఎక్కి ధర్నాలు, నిరసనలు చేస్తారు. అదే ఈ హిందువులో, ముస్లింలో ఉన్నటువంటి, ఈ క్రైస్తవులో కొంతమంది, ముస్లింలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపేస్తారు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి బంధువులు ఉండరా? వాళ్ళ క్రిస్టియన్, ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉండదా? చెప్పండి. వాళ్ళకి మతం ఉంటుంది కదా. సో ఎందుకు ఇదంతా? మనందరం మనిషిని మనిషిలా చూడాలి. అది హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఈవుడైనా సరే ఈ భారతదేశంలో అందరూ మనుషులే. ఫస్ట్ మనిషిగా పుట్టిన తర్వాత మనం ఏర్పరచుకున్నాం కులాలు, మతాలు. ఇవి ఫస్ట్ మనందరం మనుషులం. ఒకరి పట్ల ఒకరు మానవత్వం చూపించండి, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకోండి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు ప్రేమించుకోండి, ఎవరి మతాన్ని వాళ్ళు పాటించండి. దయచేసి క్రైస్తవులారా మీరు ఇతర మతాలని దూషణ చేయొద్దు. హిందువులారా ఇతర మతాలను దూషణ చేయొద్దు. ముస్లింలారా మీ మతాలను మీరు బోధించుకోండి. కానీ ఇతర మతాలను అంటే నేను ఫైనల్గా నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, ఈ కులాలు, మతాలు అన్నీ సెకండరీ అండి.
మానవత్వం గొప్పది, Yes. మానవత్వం మాత్రమే గొప్పది. అంతే, మనందరం ఒకరికొకరు సహోదరుల వలె చాలా గౌరవంగా ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటేనే తప్ప ఈ భారతదేశం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందే దేశంగా ఉంటుంది తప్ప, లేదంటే ఇతర దేశాలు చూడండి, రోజుకొక వాళ్ళ రోజుకొక యంత్రం కనిపెడతా మనం మంత్రాలతో సరిపెట్టేసుకుంటున్నాం. మనమేమో అంతరాలతో సరిపెట్టేసుకొని కులాలు మతాల గొడవలో ఈ కొట్టుకు చచ్చిపోయి బలైపోతున్నారు. చాలా బాగా వస్తుందన్న నాకు కూడా ఈ భారతదేశం, నిజంగా దేశం ఏమైపోతుందా నిజంగా కూడా. ఇప్పుడు నేను విషయాన్ని అంటే ఎట్లా అయిందంటే, ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్తే తప్పైపోతుంది. నా మీద డిబేట్స్ పెట్టి అమ్మ నా బూతులు తిడుతున్నారు మంది హిందువుల్లో ఉన్నటువంటి ఉన్మాదులు అందరు. నన్ను అట్లా నేను ఎవడైతే ఉన్మాదులు ఏమంత అవసరం, మళ్ళీ వాళ్ళని చూసి నేను కొంచెం మాట్లాడాల్సి వస్తుంది. ఇంత దారుణంగా నేను జర్నలిస్ట్, నేను 8 years నుంచి పనిచేస్తాను. నన్ను ఫేక్ జర్నలిస్ట్ అంటున్నారు. నేను ఈ సందర్భంగా ఇది నా గవర్నమెంట్ రికగ్నైజేషన్ సంబంధించినటువంటి అక్రిడేషన్ కార్డు. ఇది 8 సంవత్సరాల నుంచి అనేక పత్రికల్లో నేను పనిచేశాను. సరే చూద్దాం, ఇదైతే మన వీడియో ప్రజలకు బాగా వెళ్ళిద్ది, ఒక మంచి మెసేజ్ ఇద్దామని ప్రయత్నం చేశాం. తప్పకుండా దీన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు, దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. మనం మాట్లాడి ఎవరు తప్పు మాట్లాడాలి, సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం ఇద్దరం ఒక చర్చా కార్యక్రమం ద్వారా మనం తెలియపరిచాం. చూద్దాం దీనికి కామెంట్స్ కూడా ఎలా వస్తాయో చూసి మరొక వీడియో చేద్దాం. కామెంట్స్ ప్రజలు తప్పకుండా కామెంట్స్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎలా స్వాగతిస్తున్నారు, మనం మాట్లాడింది తప్పు, నేను మాట్లాడిన తప్పైనా మీరు మాట్లాడిన తప్పైనా ప్రజలు కామెంట్ రూపంలో వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు. ఆ కామెంట్స్ చూసిన తర్వాత మనం మాట్లాడిన వీడియో మీద ఏదన్నా అబ్జెక్షన్ ఉన్నా మరొక వీడియోతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే అది మన బాధ్యత. మీరు మా ఛానల్ ద్వారా మాట్లాడినందుకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిజాన్ని నిర్భయంగా చెప్పారు. నిజాన్ని నిర్భయంగా చెప్పడం పట్ల నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి రాధా మనోహర్ దాస్ యొక్క భాగవతాన్ని కూడా ప్రజలకు తెలియపరిచేలా చేశారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫ్రెండ్స్, అన్న ఒక కామన్ మ్యాన్తో శశి టీవీ ద్వారా ఒక సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. మా ప్రయత్నం సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం. నేనైనా ఆయనైనా ఒకటే చెప్పేది, మానవత్వం గొప్పదే నా దృష్టిలో. కానీ తప్పు చేసే ఏ క్రైస్తవునైనా, ఏ హిందువునైనా, ఏ ముస్లింను నేనైతే వదిలిపెట్టను. అంటే వదిలిపెట్టనంటే మేమేదో చంపేస్తామని కాదు, సబ్జెక్ట్ వైజ్గా ఖండిస్తాం. అరే బాబు నువ్వు చేసే తప్పురా, చట్టాన్ని గౌరవిస్తూ నువ్వు చేసే తప్పురా అనేది తెలియపరుస్తాం, అందులో డౌటే లేదు. నేను కూడా భయపడే వ్యక్తిని కాదు, భయపడిన సందర్భాలు ఎక్కడ లేవులే. కానీ వాళ్ళకి చాలా మందికి ఉన్మాదులు కొంతమందికి తెలియట్లా. సరే చూద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. తప్పకుండా ఈ సందర్భంగా ప్రవీణ్ పగడాల గారికి ఆయన అకాల మరణానికి ఖచ్చితంగా శశి టీవీ తరపున మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తాం. సో క్రైస్తవులారా మీరు కూడా శాంతంగా ఉండండి. ఏదైనా చట్టం తన పని తాను చేస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రవీణ్ పగడాల గారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారా లోకేష్ గారు కూడా స్పందించారు. కొంతమంది నాయకులు కూడా దిగ్భ్రాంతి, ఆయన విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలుతుందో దాన్ని బట్టి శాంతంగా ఉండండి, ప్రేమ సమాధానంతో ఉండండి. దయచేసి కోపాలకి పోవద్దు, సస్యశ్యామలంగా ఉండండి, ఇతర మతాలను కూడా ప్రేమించండి. ఓకే, ఏదైనా తప్పు జరిగితే అది చట్టం తన పని తాను చేస్తుంది, చట్టానికి ఎవడో అతీతులు కాదని తెలియజేస్తూ మనందరూ శాంతంగా ఉండండి, ఒకరికొకరు ప్రేమ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటారని ఒక శశి టీవీ ద్వారా చిన్న మెసేజ్ ఇచ్చే ఈ సమాజానికి ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి. నేను భాను మేకల, శశి టీవీ.